ఎక్కువ టైం తీసుకోవడానికి లేదు కాబట్టి మొదటగా అభిషేక్ గారితో స్టార్ట్ చేద్దాం. మా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమందికి ఇక్కడికి వస్తారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 20 మంది, ఒక 25 మంది ఉంటారు. వీళ్ళైతే నిన్న వచ్చారు మా దగ్గరికి. మాది ఏకే గార్మెంట్స్ మంగళగిరి మాది. ఆ తర్వాత అయితే కంప్లీట్గా ఇప్పుడు సెంచురీ యూనివర్సిటీలో ఒకటి పెట్టాము ఆల్రెడీ. అన్ని గ్రూప్లో కూడా ఆల్రెడీ పెట్టారు వాళ్ళు. అయితే మేము అనుకుంది ఏంటంటే ఇంతమంది వస్తారనుకోలేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అమ్మా, ఏమనుకోవద్దు. మాకు నమాజ్ టైం అయింది, 2:30కి నమాజ్ అయిపోయింది. లంచ్ చేసి మేము మేడం గారు రావటం కొంచెం లేట్ అయింది కాబట్టి కొంచెం లేట్ అయింది. ఫస్ట్ ఎందుకు ఇప్పుడు పని కావాలన్నారు కదమ్మా, ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకుని ఉన్నారా? తీసుకున్నాం. మళ్ళీ అక్కడికి మీరు రాగలుగుతారా? పని చేయడానికి రాగలుగుతారా? నాకు ఇది వద్దు, మామూలుగా మాట్లాడతాం సార్. అందరూ మిషన్ టైలరింగ్ నేర్చుకుని ఉన్నోళ్ళేనా? అంటే దీంట్లో రెండు రకాల వర్క్ ఉందమ్మా మా దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లాస్ వర్క్ ఒకటి. ఇప్పుడు మీరు తీసుకున్న ట్రైనింగ్ అయితే కాదు, మా వర్క్ చేయాలనుకుంటే మీ ట్రైనింగ్ సరిపోదు. సో ఇంకోటి ఏంటంటే మీరు జాకెట్లు కుట్టుకోవటము, ఏదన్నా చినిగిని కుట్లు వేసుకోవటము. సో ఇంకొక వర్క్ అయితే మీరు చేసుకోవచ్చు, మీకు నేర్పించింది అంతవరకే. అయితే మా వర్క్ చేయాలంటే ఏంటంటే మినిమం 1 నెల మీరు ట్రైనింగ్ అవ్వాల్సి వస్తుంది. మా మిషన్ వేరే ఉంటుంది. ఇప్పుడు మేము పెట్టింది ఏంటంటే హై టెక్నాలజీ స్పీడ్ మిషన్ అన్నమాట. దాని మీదే అంత భయపడాల్సిన అవసరం లేదు. మిషన్ టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే అది వర్క్ చేయగలుగుతారు. అయితే ఇంకోటి, మీకు షర్ట్ మొత్తం ఒకళ్ళే కుట్టమని కూడా ఇవ్వం మేము. ఒకవేళ మీరు రాగలిగితే షర్ట్ మొత్తం మీరు కుట్టాలంటే సంవత్సరమైనా మీరు కుట్టలేదు. ఆ షర్ట్కి ఏంటంటే విభజిస్తామన్నమాట. 33 రకాలు ఉంటుంది షర్టుకు. 33 రకాలు. కాలర్ ఒకటి తయారు చేస్తానికి 6 తయారు చేయాలి. ఓన్లీ కాలర్ అటాక్ చేసేది ఒకటి, 7 కాలర్. షోల్డర్ జాయింట్లు, కన్సైల్ అని, ఫీజింగ్ అని అన్నీ ఏంటంటే కొంత మ్యాన్ పవర్తో చేసేది ఉంది, కొంత మిషనరీతో ఉంది. మేము మ్యాక్సిమం 75% మ్యాన్ పవర్ ఈ మిషనరీతో చేయాలి. ఒకప్పుడు మనం షర్ట్ కుట్టాలంటే అది కట్ చేసుకొని ఇస్త్రీ చేసి ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే హై టెక్నాలజీ, ప్రతిదీ ఆపరేటింగ్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఫీజింగ్ అని కూడా వచ్చేసింది. కన్సైన్ ఉంటుంది. అన్నీ అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కన్సైన్, సైడ్ లోడింగ్, సైడ్ ఇప్పుడు కుట్టేస్తారు కదా, ఆ కుట్టు కూడా ఏంటంటే మీరు ఏదన్నా మన టైలర్ దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళితే 4-5 రకాలుగా కుట్టాలి. కానీ మనము ఒక్కసారి అంటే అది వచ్చేసిద్ది. అది మీరు 3-4 రోజులు నేర్చుకోవాల్సి వస్తుంది. షర్ట్ ఒకటి మెయిన్. ఇంకోటి ఏంటంటే మాస్ వర్క్ ఒకటి ఉంటుంది. మాస్ వర్క్ అంటే వేరే స్టేట్లో కానీ సంచులు కానీ గట్రా ఏదన్నా వర్క్ కానీ వర్క్ అయితే ఉంటుంది. అది అసలు ఏమి చేతగానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అది వర్క్. స్కిల్లర్స్కి అయితే కాదు. మెయిన్ స్కిల్లర్ అంటే ఇది. ఇప్పుడు మేము చెప్పిన ప్రకారంగా మీరు కుడితే మీరు ఇంట్లో షర్ట్ కుట్టుకోవచ్చు. ఇంట్లో కుట్టే అంత జనం అయితే ఇక్కడ అంతమంది ఇవ్వరు అనుకోండి. ఈ రెండైతే నేను చెప్పగలను. తర్వాత మేడం మాట్లాడితే నేను లాస్ట్లో ఒకసారి మాట్లాడతాను మీతో, ఓకేనా? 2 రకాల క్లాస్ వర్క్, మాస్ వర్క్. క్లాస్ వర్క్ జరగాలంటే ట్విల్స్ క్యాపిటల్ బిజినెస్ పార్క్లో పెట్టున్నాం. అది అక్కడ మినిమం 90 మంది కావాలి. మనకి 90 మంది అయితే 25 మంది అక్కడ వర్క్ ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మంగళగిరిలో అయితే మాస్ వర్క్ అది. అక్కడైతే ఆల్రెడీ కంప్లీట్ అక్కడ ఫుల్ అయి ఉన్నారు. నిన్న సార్లు కూడా చూశారు. అది ఇళ్ళకి కూడా ఇస్తారులే, కానీ ఇళ్ళకి ఎలా ఇవ్వాలి ఏంటనేది మేము మాట్లాడతాను. నేను మేడం మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. సొసైటీ, ఈ చార్ట్స్ సొసైటీ నుంచి అనేక మహిళా పొదుపు సంఘాలు చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడం, ఏపీ మున్సిపాలిటీకి స్కీము ప్రాజెక్టులు చేయడం, ఇట్లా అనేక గవర్నమెంట్ కార్యక్రమాలు చేశాము. ప్రైవేట్ కార్యక్రమాలు కూడా చేశాము. చాలామందికి వొకేషనల్స్లో ట్రైనింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ముందుగా మమ్మల్ని ఇక్కడ వరకు రావడానికి కారణమైన సిఆర్డిఏ వారికి, శ్రీనివాస్ సార్కి, మిగతా కొందరు పేర్లు కూడా తెలియదు, హఫీజన్ గారికి, వీళ్ళందరికీ నా నమస్కారాలు. ఇచ్చేసిన మీ అందరికీ కూడా, అంటే ఇంత ఇంట్రెస్ట్గా, అసలు మహిళ అంటేనే అందం,
ఇంతమంది మహిళలు ఇక్కడ కనిపించేసరికి ఎంత కలకల్లాడిపోతుందంటే వాతావరణం కడుపు నిండిపోతుంది అన్నం తినకపోయినా కూడా. ఓకే, ఇక్కడికి మీరు ఉపాధి కోసం వచ్చారని నాకు అర్థమవుతుంది, అంతేనా? మేడం చెప్పినట్టుగా 2 రకాలు ఉంది. ఒకటి మీ ఇంట్లో కూర్చొని మీరు కుట్టుకోవడం, మీరు ఎన్నాళ్ళు కుట్టినా అది కుట్టుకుంటూనే ఉంటారు, అది పీస్ వర్క్